గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారు అందరు? బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ ఈరోజు వేరుశనగ అండి. ఎక్కడ హోటల్లో కూడా దొరకదు, ఎవ్వరు నమ్మరు కూడా. అంత క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏదైనా స్నాక్స్ కావాలంటారు కాబట్టి ఇలా హెల్తీగా చేసేయచ్చు. ఇదిగోండి ఎంత క్రిస్పీగా సూపర్ ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తక్కువ టైం తక్కువ ఖర్చు. సో ఇదిగోండి వేరుశనగ ఇలా తీసుకొని ముందుగా దీన్ని బాయిలింగ్ చేయాలి, అంతా ఉడకబెట్టుకోవాలి. ఒక్క 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక్క చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇవి నీళ్ళలో నుంచి ఇలా తీసేయాలి వేరుశనగకాయలు. సో ఇలాగా కూడా ఉడకబెట్టిన వేరుశనగకాయలు కూడా బాగుంటాయండి. ఇలా కూడా తినొచ్చు. సో ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన ఇలా తీసేసుకొని అది అస్సలే వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలండి. వేరుశనగను తడి లేకుండా, ఇలా పల్లీలను తడి లేకుండా ఇలా ఒక్క 2-3 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి అస్సలు తడి లేదు అసలు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూను ఉప్పు వేసానండి. ఉప్పు కొద్దిగా వేడి అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో వేయాలి. వేసి హై ఫ్లేమ్ కాకుండా మరి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇదిగోండి ఒక్క 10-15 నిమిషాలు, ఖచ్చితంగా 10-15 నిమిషాలు ఇదిగోండి ఇలా చేయాలి. అసలు అవి ఎంత బాగుంటాయి అంటే మనం బట్టిలో వేస్తే ఎలా అవుతాయో అలా అవుతాయి, చాలా క్రిస్పీగా. అవి తెలిసినాయని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇదిగోండి ఇలా చేస్తే ఎలాగో విరిగిపోతున్నాయి చూసారా. చాలా వేడిగా ఉన్నాయి, ఇంకా చేత్తో రావట్లేదండి. అంతేనండి, ఇక సూపర్. చూసిరు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇలా మొత్తం ఒక జల్లితోటి మొత్తం ఉప్పు కింద వెళ్ళేటట్టు ఇదిగోండి ఇలా చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. ఎంత బాగుంటాయో, ఎంత క్రిస్పీగా ఉంటాయో. సూపర్ స్నాక్స్ పిల్లలకి పెద్దలకి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. వేరుశనగతో ఇలా చేయడం మీకు నచ్చిందా? చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా హెల్తీ కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇలా వచ్చాయా లేదా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.